హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము చికెన్ బర్గర్ డిఫరెంట్‌గా ట్రై చేసాము. మేము ఇదే ఫస్ట్ టైమ్ ఇలా చేసుకోవడం. సో, ఈ బర్గర్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేయండి నాతో. ఇక్కడ మేము బ్రెస్ట్ పీస్ తీసుకున్నాము. మీరు బ్రెస్ట్ పీస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా బోన్‌లెస్ థై పీస్ కూడా యూజ్ చేయొచ్చు. మీకెలా ఇష్టమైతే అది యూజ్ చేయొచ్చు. ఫస్ట్ చికెన్‌ని మ్యారినేట్ చేయడం. ఒక బౌల్‌లో బటర్ మిల్క్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి కట్ చేసుకున్న చికెన్ అందులో వేయాలి. అలా వేశాక కొంచెం సేపు పక్కన పెట్టండి. అలా చేస్తే కొంచెం టెండర్‌గా వస్తది. మాకంత టైం లేదు కాబట్టి ఎక్కువ సేపు ఉంచలేదు అందులో మ్యారినేట్ చేసి. ఇంకొక బౌల్‌లో 2 ఎగ్స్‌ని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్‌లో మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పొడి, పెప్పర్, కొంచెం థైమ్, బాసిల్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత చికెన్ పీస్‌ని ఫస్ట్ మైదాలో బాగా కోటింగ్ ఇవ్వాలి. అంతా కవర్ అయ్యాక ఎగ్‌లో ఒక 5 సెకండ్స్ అలా ఉంచి మళ్ళీ మైదాలో బాగా చికెన్ పీస్ మొత్తం కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కోటింగ్ వేసుకున్న చికెన్ పీస్‌ని అందులో వేయాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే అన్ని చికెన్ పీసెస్‌ని ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు బర్గర్ కోసం సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్‌లో యోగర్ట్, మయోనీస్, టొమాటో సాస్, సాల్ట్, చిల్లీ పౌడర్, పెప్పర్, లెమన్ జ్యూస్, కొంచెం గార్లిక్ పౌడర్ అది లేకపోయినా పర్లేదు, బాసిల్, థైమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బర్గర్ బన్స్‌ని కొంచెం టోస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ రాసుకోవాలి. తర్వాత చికెన్ పీస్ పెట్టి నేను చీజ్ పెట్టుకున్నా. చీజ్ ఇస్ ఆప్షనల్. లేకుండా కూడా చాలా బావుంటుంది. టొమాటోస్, ఆనియన్స్, జలపెనోస్ వేసుకొని మళ్ళీ జలపెనోస్ కూడా ఆప్షనల్. అవి లేకపోయినా కూడా పర్లేదు. అంతే, మన హోమ్‌మేడ్ కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ బర్గర్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా